మహాపుష్కర వనంలో ఘనంగా కార్తీక వన సమరాధన రాజమహేంద్రవరం కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తూర్పు గోదావరి జిల్లా కార్తీక వన సమరాధన సర్వసభ సమావేశం స్థానిక దివాన్ చెరువులో ఉన్న గోదావరి మహాపుష్కర వనంలో శనివారం ఘనంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా వారి కుటుంబ సభ్యులతో హాజరైన ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. జిల్లా పిహెచ్పి అధ్యక్షులు రాష్ట్ర మీడియా కన్వీనర్ బల్డా శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి పి దేవానందన్ స్వాగతం పలికారు. ముఖ్య అతిథిగా ఫస్ట్ ప్లస్ ఆసుపత్రి అధినేత డాక్టర్ బిఆర్ కళాధర్ రెడ్డి, డాక్టర్ పవన్ కిషోర్, విశిష్ట అతిథులుగా జాతీయ ప్రధాన కార్యదర్శి విబిటి రాజు, జాతీయ ఉపాధ్యక్షులు తోరాటి ప్రభాకరరావు, రాష్ట్ర కోశాధికారి శాఖవరపు వేణుగోపాల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుమండ రాంబాబు తదితరులు ఇచ్చేశారు. డాక్టర్ కళాధర్ రెడ్డి మాట్లాడుతూ పిహెచ్పి సభ్యులు బేసిక్ లైఫ్ సపోర్ట్ శిక్షణ పొందాలని, ప్రాథమిక స్థాయిలో మేలైన వైద్యం అందించాలని సూచించారు. ఈ శిక్షణ జీవితంలో ముందుకు సాగేందుకు చాలా ఉపయోగపడుతుందన్నారు. కష్టపడి సబ్జెక్టు నేర్చుకోవడం ద్వారా మంచి పిహెచ్పిలుగా అనుభవం సంపాదించడానికి వీలవుతుందన్నారు. ఇంకా పలువురు అతిథులు మాట్లాడుతూ పిహెచ్సిలు తమ వృత్తి నైపుణ్యం పెంపొందించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెలకువలు వివరించారు. కాబట్టి ఇప్పుడు దండలు మార్చుకుని మన కళ్ళ ముందు ఏమండి సార్ మీద దండ వేయాలి, మీరు ఆవిడకి వేయాలి. మీరే డాక్టర్ గారు ఒకరి దంపతులు తీసుకోవాలి. నెక్స్ట్ సిలార్ సాహెబ్ గారు రెడీగా ఉండండి. కొంకూతురు పెట్రోల్ మండలం కొంకూతురులో ఇప్పటికీ కూడా ఫస్ట్ ఎయిడ్ చేస్తూ అందరితో మంచి కమ్యూనికేషన్ ఉన్న సిలార్ సాహెబ్ గారు ముందు దంపతులు ఇద్దరు రండి, ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరు కానీ. సరే ఒకసారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫోటో తీసుకోండి. సార్ అయిపోయింది అందరూ. సేవలు అందిస్తున్నటువంటి సిలార్ సాహెబ్ గారిని ఈ విధంగా మేము అసోసియేషన్ తరఫున సత్కరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. భోజనాలు వడ్డించేవారు స్లిప్పులు తీసుకుని వడ్డించండి. మీ స్లిప్పుల మీద మీ పేరు పాడిన పాటది. మొన్ననే పాడుతా తీయగలో వాగ్దేవి చిన్నది చాలా అద్భుతంగా పాడింది. అది చూసి నేను నేర్చుకుని నేను పాడతాను అని నాకు కూడా రావడం జరిగింది. దేవుడి దేవుళ్ళు ఏంటంటే మా అమ్మాయి కూతురు, మా మనవరాలు తను మల్టీ టాలెంటెడ్. డ్యాన్స్లో కానీ సాంగ్స్లో కానీ పొద్దున శ్లోకాలు చూశారు కదా, అన్నీ కూడా చక్కగా 5th క్లాస్ చక్కగా చేస్తుందని నేను వస్తానంటే తీసుకొచ్చాను. మాకు అసలు ప్లానింగ్ లేదు. తినతో పాటు ఆ చౌస్మితో కూడా అప్పటికప్పుడు అనుకున్నారు. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ అదేం లేవు. మన మీటింగ్ నిన్న అప్పటికప్పుడు అనుకుని నేను దేవానంద గారు అనుకుని పెళ్ళైతే మన మిత్రులందరూ వచ్చే లోపల కార్యక్రమాలు పెడదామని చెప్పి రావడంతో వీళ్ళిద్దరు చిన్నారులు ఇప్పటి వరకు మనకు చాలా చక్కని కాలక్షేపం అందించారు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇందాక నుంచి మన అందరూ ఎదురు చూస్తున్నటువంటి మన జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విబిటి రాజు గారి మన అమూల్యమైన సందేశాన్ని పోవలసిందిగా సభాపక్షంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.
సభాయ నమః. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా సర్వసభ్య సమావేశము మరియు కార్తీక వన సమారాధన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా అధ్యక్షులు బొల్లా శ్రీనివాసరావు గారికి, రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ రావు గారికి, రాష్ట్ర కోశాధికారి వేణుగోపాల్ గారికి, వేదిక పైన ఉన్న వివిధ జిల్లాల మండలాల నాయకులకు, విచ్చేసిన సోదర సోదరీమణులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కార్తీక వన సమారాధన మన భారతదేశ సాంప్రదాయం అన్నీ కూడా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మన పూర్వులు తయారు చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఏ ఏ నెలల్లో ఏ ఏ మాసాల్లో ఆ మాసాలలో ఉండేటువంటి ఉష్ణోగ్రత ఇతర విషయాలన్నింటినీ కూడా అంటే దృష్టిలో పెట్టుకుని రకరకాల పూజలు రకరకాల కార్యక్రమాలు మన పెద్దలు నిర్వర్తించారు. మనందరికీ ఆ యొక్క సాంప్రదాయాన్ని అందజేశారు. కార్తీక వన సమారాధన అనగానే వన సమారాధన, వనంలో అందరూ కూర్చుని సమంగా కుల మత భేదాలు ఏమీ లేకుండా, పెద్ద చిన్న తారతమ్యాలు లేకుండా, అలాగే ధనికులు పేదవారు అనేటువంటి ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరూ కూడా సమానంగా కూర్చుని భోజనం చేసి ఆనందించేటువంటి చక్కని కార్యక్రమం ఈ వన సమారాధన. చాలా చోట్ల ఇది ఏమవుతుందంటే కమ్మవాళ్ళ వన సమారాధన, రాజుల వన సమారాధన, గొల్లవాళ్ళ వన సమారాధన, ఈ విధంగా కులపరంగా వన సమారాధనలు ఎక్కువగా జరుగుతున్నాయి. కానీ ఈ రోజున మనం మన అసోసియేషన్ తరఫున నిర్వహించేటువంటి ఈ కార్యక్రమం నిజమైనటువంటి వన సమారాధన. ఎందుకంటే మన అసోసియేషన్లో కులం నాకు ఇష్టం లేదు. రెండు మాటలు మాత్రం చెప్తానండి. ఫస్ట్ది మా నాన్నగారి గురించి చాలా చెప్పారు. దయచేసి ఆయనతో మాత్రం పోల్చొద్దు. అది వేరు ఇది వేరు అంతే. అది ఒక మహావృక్షం, అదృష్టం కొద్దీ దానికి ఎందుకు చిన్న మొక్కలాగా మేము పుట్టాం అంతే. దయచేసి దాంతో మాత్రం పోల్చదు. ఎందుకంటే ఆయన ఎప్పటికీ మేము ఆయన్ని రీచ్ కాలేము. మా ఎయిమ్ వల్ల ఒకటి ఆయన పేరు చెడగొట్టకుండా ఉంటే చాలు, అంతకంటే వేరే ఏం మేము అనుకోవట్లేదు. ఒకటి. రెండోది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరన్నా ఒక మనిషి ఏదన్నా ప్రూవ్ చేసుకోవాలంటే అవకాశం ఇచ్చేవాళ్ళు ఉండాలి. అట్లా నేను ఫస్ట్ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఫస్ట్ 1 month 2 months తగిలైన తర్వాత నన్ను నమ్మి నాకు పేషెంట్లు పంపించిన క్వాలిఫైడ్ డాక్టర్స్ అయితే ఏంటి, ఇక్కడ ఉన్న పిఎంపి సోదరులు అయితే ఏంటి, జన్మలో ఎప్పటికీ మీకు రుణపడి ఉంటానని చెప్పుకున్నాను. ఏ రోజు కూడా మర్చిపోను. ఎందుకంటే మీరు అవకాశం ఇవ్వకపోతే నేను ప్రూవ్ చేసుకోవడానికి కూడా నాకు ఎప్పుడు లేదు. అట్లా అవకాశం ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ పవన్ కిషోర్ గారు ఉన్నారు, అట్లనే ఇంకొంతమంది డాక్టర్లు ఉన్నారు. ఇక్కడ పేర్లు అయితే చెప్పారు, నేను చెప్పను. తన సమయం వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళందరూ తెలుసు చెప్తాను. కానీ అట్లా అవకాశం ఇచ్చి నిజంగా నేను ఈరోజు అట్లీస్ట్ ఈ స్టేజ్లో ఉన్నందుకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మూడోది ఏంటంటే దయచేసి అంటే కొత్తగా నేను అబ్జర్వ్ చేశాను, కొత్తగా ఏంటంటే కొత్తగా వచ్చిన పిఎంపీలు ఎవరైతే ఉన్నారో అంటే యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, లాస్ట్ టైం కూడా 2-3 మీటింగ్లో రాజు గారు కూడా చెప్పారు, నేను కూడా విన్నాను. అది ఫ్యూచర్లో మనకి ఇంకా క్వాలిఫైడ్స్ పెరుగుతున్నారు. రూరల్ ఏరియాస్లో కుటుంబ పురస్కారం అందజేస్తున్నాం. పెద్దలు ఆయన వేదిక మీదకి తీసుకురమ్మని చెప్పి గంగమూరి రామరావు గారు చెప్తాడు కూడా ఆయన వచ్చారు. రాష్ట్ర జాతీయ నాయకులు అందరూ చేతి మీదుగా వన సమారాధన కుటుంబ పురస్కారం. సార్ అలా ఇలా నుంచోండి సార్, అందరూ కొంచెం ఇలా వదిలేండి, ఇలా ఉండండి సార్ కొంచెం. ఆత్మీయ జ్ఞాపకాలు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరో కూడా వెళ్ళిపోవలసింది చెప్తూ కోరుతున్నాం.